హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే మనకి ఏపీ ఈసెట్ 2021కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎలా చేయాలి అన్న దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా A to Z ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి సేవ్ చేసుకునేంత వరకు క్లియర్ కట్గా నేనైతే ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. గుర్తుపెట్టుకోండి, A to Z ప్రాసెస్ అనమాట. డెఫినెట్గా ఈ వీడియో కనుక పూర్తిగా చూసారంటే మీ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది అయిపోయినట్టే, ఇంకా మీరు అలా అనేది ఫిక్స్ అవ్వచ్చు అనమాట. అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు డెఫినెట్గా మన ఛానల్ నుంచి పర్టికులర్గా పర్సన్కి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఎలా చేయాలి అన్న దాని గురించి మనమైతే 1 by 1 అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అందరికీ తెలిసే ఉంటాయి కదా. ఏ డేట్స్లో ఏ వర్క్ చేయాలి, ఏ డేట్స్లో మనకు ఫీజు పే చేయాలి, ఏ డేట్స్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఏ డేట్స్లో మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇవందరికీ తెలిసిందే కదా. దాని గురించి మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అన్ని పక్కన పెట్టినట్టయితే ఫస్ట్ స్టార్టింగే ప్రాసెస్ ఏం చేయాలి అన్నది 1 by 1 అయితే చూద్దాం. మెయిన్గా స్టార్టింగే మీరు ప్రాసెస్ ఏం చేయాలంటే మనకి ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఇది డెఫినెట్గా ఒక బ్రీఫ్గా ఒక ఐడియాగా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్లో ఏం చేయాలో క్లియర్గా చూద్దాం. మెయిన్గా ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా, అది పే చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ మనకు సర్టిఫికేట్స్ అన్నవి అప్లోడ్ అవ్వకపోతే, లేదంటే మిస్ అప్లోడ్ అయినా మనకి మళ్ళీ అయితే అప్లోడ్ చేయమంటారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత మనకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్, మనకు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇది కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. ఇందులో స్టెప్ బై స్టెప్ చూసినట్టయితే మెయిన్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, మనకు ఈసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, అదైతే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా మనకు రావడం అనేది జరుగుతుంది. ఇలా రాగానే మెయిన్గా ఇక్కడ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనపడిస్తుంది కదా, జస్ట్ మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈసెట్కి సంబంధించి మనకు మీ యొక్క ఏదైతే ఈసెట్ మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది దాని యొక్క మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతారనమాట. అడిగిన తర్వాత మీరు సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే ఫర్దర్ పేజెస్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ ఫర్దర్ పేజెస్లో చూసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నవి క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ డీటెయిల్స్లో మెయిన్గా మీరైతే చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆటోమేటిక్గా కొన్ని అయితే ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా ఎడిటబుల్ ఉన్నట్టయితే, మెయిన్గా ఈ యొక్క మైనార్టీ ఉన్నట్టయితే మైనార్టీ సర్టిఫికేట్ అనేది మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మైనార్టీ సెలెక్ట్ చేసుకున్నారంటే మీ యొక్క టీసీ కానీ ఇలాంటి మీరు సర్టిఫికేట్ మనకు అప్లోడ్ చేసినట్టయితే అందులో మీ క్యాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం అనమాట. మీరు ఏ క్యాస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు. ఇన్కేస్ పాసిబుల్ అయినట్టయితే అప్లోడ్ అయితే చేయాలి. ఆ తర్వాత అలానే కొంచెం కిందికి చూసినట్టయితే మీ యొక్క స్పెషల్ ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. అవి అందరికీ నోనే ఉంటాయి. మేబీ 1 or 2 స్టూడెంట్స్కి అయితే అలా మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి అవి వాళ్ళు ఏమన్నా ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్ గమనించినట్టయితే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా ఇక్కడ మీకు ఏదైతే ఈ యొక్క డిప్లొమాకి సంబంధించి స్పెషలైజేషన్ బ్రాంచ్కి సంబంధించి మనకు మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, రెగ్యులర్గానే ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత దానికి సంబంధించి పీడిఎఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ మార్క్స్గా ఏదైతే మనకు ఉంటుంది కదా, దానికి ఆ యొక్క సర్టిఫికేట్ అదైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ మెయిన్గా ఏంటంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మెయిన్గా ఇలా ఇంటర్ఫేస్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఆ తర్వాత మనకు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈసెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అవి కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్గా మనకి ఇంపార్టెంట్. ఇది మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. డూ వాంట్ ఏదైనా మనకు పైన అయితే ఇచ్చే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకున్నట్టయితే నో అని సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏవైతే పైన నుంచి డీటెయిల్స్ వచ్చి ఉంటాయో ఆ డీటెయిల్స్లో మెయిన్గా మీరు చేంజ్ చేయాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మనకి ఇందాక
ఇందాక మీరు ఏవైతే డీటెయిల్స్ వచ్చాయి కదా అవన్నీ చేంజబుల్ అవుతాయన్నమాట. అవన్నీ మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవసరం లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీరు నో అన్నది క్లిక్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ అన్న దాని మీద ఈజీగా క్లిక్ చేయొచ్చు. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. ఇందులో మెయిన్గా మీరు ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ మనకు క్యాస్ట్ కేటగిరీ ఉంది కదా, అక్కడ మీకు ఓసీ వాళ్ళైతే ఓసీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అడుగుతారు. అది అప్లికబుల్ ఉన్నట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేదు అన్నట్టయితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్గా ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ రిలేటెడ్గా కూడా మీ దగ్గర ఉన్నట్టయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్గా. ఆ తర్వాత చూసినట్టయితే మనకి ఇన్కమ్ నెక్స్ట్ అడుగుతున్నది ఇన్కమ్. ఇన్ కేస్ మీరు వేరే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ అనేది అడుగుతూ ఉంటారనమాట. ఆ ఇన్కమ్ అనేది మీకు ఎంత ఉంది అది అనేది మీరు క్లియర్గా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మెయిన్గా ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు కదా, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా లేదంటే అవసరం లేదా అన్నది సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ అనేది మీరు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఆ యొక్క నో అనేది సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ తర్వాత మీకు ఫర్దర్గా కంప్లీట్గా అనేది ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మెయిన్గా మీ ఎక్కడన్నా ఫాదర్స్ నేమ్స్ కానీ ఇలాంటివి చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఇంకా స్పెషల్లీ ఛాలెంజ్లో మీది ఏదైనా నిజంగా మనకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మనకు యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్ రియల్గా ఉన్నా లేదంటే మనకు క్యాప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న ఎన్సీసీ ఉన్నా స్పోర్ట్స్గా ఉన్నా అది సెలెక్ట్ చేసుకొని మీరు ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మీరు అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఫోన్లో చేసినట్టయితే చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మీరు ఓన్గా ల్యాప్టాప్లో చేసినా కూడా రియల్లీ కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే మీరు నెట్ సెంటర్ కానీ మీ సేవలో కానీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇన్ కేస్ ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అన్న దాన్ని మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత మెయిన్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చి ఉంటాయి కదా, ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పైన కూడా చూపించాయి అవి ఏంటంటే డెఫినెట్గా అలానే ఉంటాయి ఆర్డర్ ఫార్మాట్ అనేది. ఆ తర్వాత మీకు పాసిబుల్ అయినట్టయితే మీరు అనేది వెరిఫై చేసి దాన్ని ఎడిటబుల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎక్కడ చదివారు, వారి యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ స్టేట్ దాంతోపాటు డిస్ట్రిక్ట్ ఇవన్నీ మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ అన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అనేది నెక్స్ట్ క్లియర్గా అయితే చూస్తారు. దాని రిలేటెడ్గా మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా అవి కూడా పాసిబుల్ అనేటైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్గా మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు వెరిఫికేషన్ ప్రిఫర్డ్ సెంటర్స్ అని మనకైతే ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు హెచ్ఎల్సీ సెంటర్లో వెరిఫై చేయించుకోవాలన్నా లేదంటే వాటి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా మీకు హెచ్ఎల్సీ సెంటర్లో దొరుకుతుంటుంది. కాబట్టి మీరు ఏ హెచ్ఎల్సీ సెంటర్ మీకు దగ్గరగా ఉందో అది ఒకసారి చెక్ చేసుకొని ఆ హెచ్ఎల్సీ సెంటర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉంది కదా దాన్ని మీకు క్లిక్ చేయాలి. ఇది మెయిన్గా ఏంటంటే ఏవైతే సర్టిఫికేట్స్ మీకు ఇక్కడ వెరిఫై అవ్వకపోయినట్టయితే డెఫినెట్గా మీరు అనేది ఈ యొక్క ఆఫ్లైన్లో అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు ఆఫ్లైన్లో అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ హెచ్ఎల్సీ సెంటర్ అడుగుతారనమాట మీకు ఏది దగ్గరగా ఉందని. అదంతా ఎంటర్ చేసిన తర్వాత డిస్క్లైమర్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీరు సబ్మిట్ అన్నదాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క ఏదైతే మనకు ఉంది కదా పైన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి ఉంటారు కదా అవన్నీ సేవ్ అయిపోతాయి అనమాట. అలా ఇచ్చిన డీటెయిల్స్ అన్నవి మళ్ళీ అయితే ఇంకా మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ కాదు. అందుకే మీరు ఎక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చినా దాన్ని మీకు క్లిక్ చేసి ఏవి ఎడిటబుల్గా ఉన్నట్టయితే అవి ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదని మీరు అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు అన్ని సబ్మిట్ క్లిక్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్గా మీ యొక్క కేటగిరీ రిలేటెడ్గా ఎంత ఫీజు అయితే అడుగుతుంటారో అంత ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అవన్నీ మీరు ఒకసారి చూస్ చేసుకొని ఏ విధంగా మీరు ఫీజు అనేది పే చేస్తారు అన్నది ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగా లేదంటే డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రీ అనే దాన్ని మీకు క్లిక్ చేసి పే నౌ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మెయిన్గా మీకు ఈ యొక్క ఫీజు పేమెంట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనకి ఇలా అయితే వచ్చింది. కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేసి కంప్లీట్గా మీరు అయితే ఫీజు అనేది పే చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ మనకు ఏటీఎం కార్డ్స్ కానీ లేదంటే వాళ్ళ పర్సనల్గా ఏటీఎం కార్డు ఇలా ఉన్నట్టయితే వాటి ద్వారానే పే చేయండి. ఎందుకంటే పేమెంట్ అనేది క్యాన్సిల్ అయినా కూడా అది మళ్ళీ రీఫండ్ అవ్వడానికి వాళ్ళు ఎలా అయితే పేమెంట్ చేసింటారో అలానే రీఫండ్ అవుతుంది. కాబట్టి మీ నుంచి పే చేసినట్టయితే మీకే రీఫండ్ అవుతుంది. అలా లేకుండా మీ సేవ కానీ నెట్ సెంటర్ వాళ్ళ నుంచి పే చేసినట్టయితే ఇన్ కేస్ అమౌంట్ అనేది బ్లాక్ అయినా కూడా ఆటోమేటిక్గా 7 days తర్వాత వాళ్ళ దాంట్లోకే పడిపోతుంది. అప్పుడు మీరు అమౌంట్ అనేది లాస్ అవుతారు. అలాంటివన్నీ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా వాటి నుంచి అయితే పే చేయడానికి అయితే ట్రై చేయండి. అలా ఫీజు అనేది పే అయిపోతేనే సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది
చేయాల్సింది ఏంటంటే పేమెంట్ డీటెయిల్స్ ఇలా రావడం జరుగుతుంది. దీన్ని డెఫినెట్గా ఒక ప్రింట్ అయితే తీసి అయితే పెట్టుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క ఏదైతే మీ యొక్క పేమెంట్ అయితే చేసి ఉంటారు కదా, అది పేమెంట్ అయ్యిందా లేదా అని దాని యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇలా మీకు రావడం జరుగుతుంది. డెఫినెట్గా దీన్ని అయితే 100% అందరూ కూడా ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రింట్ అప్లికేషన్, మనకు కంప్లీట్గా అప్లికేషన్ మీరైతే ఫిల్ చేశారా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. అదంతా మీరు ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని దానికి సంబంధించి మీరు అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. A to Z మీరు ఎంటర్ చేసిన డీటెయిల్సే ఉంటాయి, ఇందులో పెద్దగా వేరియన్స్ అయితే ఏముండదు. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నో యువర్ HLC అని అయితే ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మెయిన్గా మీకు ఏదైతే మనకు ఏదైతే మీరు HLC సెంటర్ పైన సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ HLC సెంటర్ ఎక్కడ ఉంది దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడైతే కనబడిస్తాయి అనమాట. HLC ఎక్కడ ఉంది ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ HLC సెంటర్ మీ క్యాండిడేట్కి సంబంధించి ఎక్కడ HLC సెంటర్గా ఇచ్చారన్నది మీకు డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్గా హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని మనకు కనబడిస్తుంది కదా, దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే మీ యొక్క ఇవైతే అడుగుతుంది అనమాట, హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ రెండు ఎంటర్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ఎంతవరకు వచ్చింది, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినవన్నీ యాక్సెప్ట్ అయ్యాయా లేదంటే మరి ఏమన్నా రీఅప్లోడ్ చేయమని అడుగుతున్నారా అన్నది మీకు క్లియర్గా అనేది కనబడిస్తుంది అనమాట. ఇన్ కేస్ రీఅప్లోడ్ అని మనకు అడిగినట్టయితే మీరు దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అన్నీ కూడా అప్రూవ్ అయిపోయినా అంటే ఎటువంటి సమస్య అయితే లేదు. ఇన్ కేస్ రీఅప్లోడ్ చేయమన్నారంటే మీరు ఏం చేయాలంటే సేమ్ అదే ట్యాబ్లో వెళ్ళినట్టయితే రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క ఈసెట్కి సంబంధించి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే మనకు రీఅప్లోడ్ చేయమని చెప్తున్నారో సర్టిఫికేట్, దానికి సంబంధించి మనకి కింద అయితే ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఇదైతే రీఅప్లోడ్ చేయండి ప్లీజ్ రీఅప్లోడ్ అని మనకు కనబడిస్తుంది కదా, అది మీరు దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ అయితే మరీ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా కంప్లీట్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫై అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇదంతా ప్రాసెస్ ఒక డేలో అయిపోదు. మెయిన్గా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఒకసారి అనేది చేసుకోండి, ఆ తర్వాత అప్లికేషన్ ఒకసారి పెట్టుకోండి, ఆ తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వాళ్ళు డేట్ ఇచ్చారో ఆ డేట్ని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వెబ్ ఆప్షన్కి సంబంధించి కూడా మనకు ఏదైతే హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే అక్కడ వెబ్ ఆప్షన్స్ అని మీకు ట్యాబ్ అయితే కనబడిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఉన్న ఇది అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో సేమ్ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్, సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క ఫర్దర్ స్టెప్గా అయితే వెళ్తారు. ఇక్కడ మీ యొక్క వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనబడిస్తాయి, ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కనబడిస్తాయి. దీంట్లో మెయిన్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ రీజన్ ఆటోమేటిక్గా ఉంటుంది, మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడదామనుకున్నారో ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆల్ ఓవర్ ఏపీ కాలేజ్ చూద్దామనుకుంటే ఓకే ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం మేము ఈ డిస్ట్రిక్ట్లోనే జాయిన్ అవుతామని చాలామంది ఉంటారు కదా, అంటే మీరు ఏదైనా ఒక హౌస్ ఉందనుకోండి అక్కడ లోకల్లోనే జాయిన్ అవుదామని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటే మెయిన్గా మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ కానీ దాన్ని బట్టి మీకు వెబ్ ఆప్షన్స్ చూపిస్తాయన్నమాట. మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే మొత్తం ఆల్ ఓవర్ ఏపీ ఉన్న కాలేజ్ చూపిస్తాయి. అలా లేదు మనకు స్పెసిఫిక్గా ఒక డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ అనేవి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఏ యూనివర్సిటీ కింద వరకు మనకి జాయిన్ అవ్వాలని ఉంది అన్నది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు క్లియర్గా అయితే కనబడిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు మనకు యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా లేదంటే మనకు ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా అని మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మ్యాక్సిమం ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఏ కాలేజ్ జాయిన్ అయినా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు కాబట్టి. ఇలా ఆల్ అన్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కాలేజ్ అనేవి క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే కాలేజ్ దాంతోపాటు పక్కన బ్రాంచ్ అయితే చూపిస్తారు. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ కాలేజ్ అనేవి చూపిస్తున్నారు కదా, అక్కడ పైన మీరు సర్చ్లో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది కదా, ఈ సర్చ్లో మీ యొక్క ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కాలేజ్ నేమ్ వస్తుంది, పక్కన బ్రాంచ్ ఉంటుంది. ఏ బ్రాంచ్ ఆప్షన్ పెడదాం అనుకున్నారో జస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ అన్న దాని మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు స్క్రోల్ చేసుకుంటా మీకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్ ప్లస్ అనేది మీరైతే క్లిక్ చేయాలి. ఇక్కడ స్పెసిఫిక్గా బ్రాంచ్ అనేది సపరేట్గా ఏం సెలెక్ట్ చేసుకోరు, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే పక్కనే మనకి
మనకి బ్రాంచ్ అయితే ఉంది కదా, ఆ బ్రాంచ్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ డిస్టిక్ ఒకసారి క్లియర్గా గమనించాలి, ఏ డిస్టిక్లో కాలేజ్ పెడుతున్నారు అన్నది. అలా ప్లస్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు, ఈ ఆప్షన్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతాయి. మెయిన్గా మీరు యొక్క ఇస్తున్నప్పుడు ఆప్షన్ వాటి యొక్క ఆర్డర్ని కూడా చాలా వరకు అయితే గమనించాలి. ఫస్ట్ ఆప్షన్ ఏది ఇస్తున్నారు, సెకండ్ ఆప్షన్ ఏది, థర్డ్ ఆప్షన్ ఏది. ఇన్ కేస్ మీరు ఇచ్చిన దాంట్లో షఫుల్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ అని కనబడిస్తుంది కదా, అప్ అండ్ డౌన్ అని 2 సింబల్స్ కనబడిస్తున్నాయి కదా. ఇన్ కేస్ ఆ కాలేజ్ అనేది పైకి తీసుకెళ్ళాలనుకోండి, అప్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఆ కాలేజ్ పైకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ అదే ఆప్షన్ మీరు కిందికి తీసుకెళ్ళాలనుకున్నారు అనుకోండి, డౌన్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసి ఆ కాలేజ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే సెకండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్లో ఒక కాలేజ్, సెకండ్ ప్లేస్లో ఒక కాలేజ్ ఉన్నాయనుకోండి, మీరు సెకండ్ ప్లేస్లో ఉన్న కాలేజ్ ఫస్ట్ ఆప్షన్గా పెట్టాలనుకుంటే దాని మీద అప్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఆప్షన్ మీద మీరు డౌన్ అన్న క్లిక్ చేయొచ్చు. ఆటోమేటిక్గా సెకండ్ ఉన్నది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఉన్నది సెకండ్కి రావడం అని జరుగుతుంది. ఇన్ కేస్ ఇలా ఇచ్చిన తర్వాత మేము డిలీట్ చేయాలి అనుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు యాక్షన్ అని చెప్పి డిలీట్ సింబల్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇది అనేది డిలీట్ అనేది అయిపోతుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఈజీగా అయితే ఇచ్చారు, మీరు ఈజీగా ఇవ్వచ్చు. ఆ తర్వాత కంప్లీట్ ఏం చేస్తారంటే ఫస్ట్ సేవ్ అనేది క్లిక్ చేయండి, మనకు సేవ్ అనేది అయిపోతాయి. ఆ తర్వాత అన్ని ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ ప్రింట్ అని మనకి క్లియర్గా కనబడిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లియర్గా చూడొచ్చు, మనకి సేవ్ అండ్ ప్రింట్ అయితే ఉంటుంది. ఆ సేవ్ అండ్ ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి ఇలా మనకు రావడం జరుగుతాయి అనమాట. మెయిన్గా మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అనేది మనకి ఇట్లా క్లియర్గా అయితే చూపిస్తాయి. ఇలా ఏవైతే ఇక్కడ మీకు చూపించాయంటే ఆటోమేటిక్గా మీ సేవ్ అయినట్టు. దాన్ని మీరు సింపుల్గా ప్రింట్ అన్న దాని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు ఈ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఫర్దర్గా మీరు ఆప్షన్స్ ఇవ్వలేదన్నా కానీ ఏదన్నా మన గవర్నమెంట్ నుంచి రీజన్స్ వచ్చినా సరే మీరు ప్రూఫ్గా మేము ఆప్షన్స్ ఇచ్చామని చెప్పి మీరు ఇలా ప్రింట్ తీసినవి అయితే చూపించనమాట. అప్పుడు మీకు ఆ సీట్స్ అనేవి అలాట్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇలాంటి ఎర్రర్స్ ఏం రావు, బట్ మీరు ఏమి ఇచ్చారన్నది మీకు తెలియాలి కాబట్టి మీరు ప్రింట్ అనేది తీసుకోవాలి. అలా ప్రింట్ అనేది తీసుకున్న తర్వాత ఇక మనకు కౌన్సిలింగ్ అనేది అయిపోయినట్టే. ఇంకా ఫర్దర్గా మనకు అలాట్మెంట్స్కి సంబంధించి డేట్స్ ఉంటాయి కదా, ఆ రోజు కోసం అయితే వెయిట్ చేయాలి. ఆ రోజు మనకు అలాట్మెంట్స్ అయితే రావడం జరుగుతాయి. అలా అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అవి ఎలా ఉంటాయి ఏంటని ఫర్దర్గా మాట్లాడుకుందాం. మెయిన్గా కౌన్సిలింగ్ అయితే A to Z ప్రాసెస్ ఇది, ఇంతకు మించి ఏమైతే లేదు. ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ ఏమైనా వెరిఫై అవ్వకపోతే డెఫినెట్గా హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడ నో యువర్ హెచ్ఎల్సీ సెంటర్ దగ్గర మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ హెచ్ఎల్సీ సెంటర్ ఏదైనా వస్తుంది కదా, జస్ట్ మీరు ఫీజు పే చేసింది, మీ అప్లికేషన్ ఫామ్, మీ ఒరిజినల్స్ అన్ని తీసుకొని మీరు హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళండి. ఇన్ కేస్ వెరిఫై అవ్వనట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా వెరిఫై అనేది చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈసెట్కి సంబంధించి A to Z ప్రాసెస్ కౌన్సిలింగ్ అనమాట. వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరూ కూడా ఇది అనేది మొబైల్లో కానీ మీరు ఓన్గా ల్యాప్టాప్లో కానీ చేయడానికైతే ట్రై చేయకండి. డెఫినెట్గా మీరు మీ సేవ కానీ నెట్ సెంటర్లో కానీ చేయండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.